హైదరాబాద్ పరిధిలోని నందనవనంలో ఉన్న జిన్మూర్మ్ ఇండ్లను కబ్జా చేసి నివాసం ఉంటున్న 427 మందికి 5 స్థలాల్లో అప్పటి ప్రభుత్వం వారికి ఇల్లు కేటాయించారు. ఎల్బీ నగర్ నుండి సరూర్ నగర్ మండల ఆఫీస్ వరకు బాధితులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇల్లు కేటాయించినా వెళ్లకుండా 2 స్థలాలలో వారే ఉంటున్నారని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. 2018లో 427 మందికి ఇల్లు కేటాయించిన కబ్జాదారులు రానియకుండా అడ్డుకున్నారని 6 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇల్లు తమకు కేటాయించాలని 2022లో న్యాయస్థానం కూడా ఉత్తర్వులు ఇచ్చిందని బాధితుడు శ్రీనివాస్ రాథోడ్ తెలిపారు. కబ్జాదారులను తరలించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ రాథోడ్ తెలిపారు. చూడండి సార్, ఇది కాదా సార్? ఇది జిహెచ్ఎంసీ కమిషనర్ సార్ కాదా సార్? ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాస్ కూడా ఎంఆర్ఓ సారే, గెజిస్ట్ కూడా మా ఎంఆర్ఓ సారే. కానీ మా ఎంఆర్ఓ సార్ రెండు ఇల్లులు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చేసి మాకు 20 సంవత్సరాల నుంచి నానా హరికోసలు పెడుతున్నారు సార్. కర్మన్ఘట్ వాసులమైన మేము గత ప్రభుత్వము మాకు ఇచ్చిన హామీ ప్రకారంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 2006లో కేటాయించిన ఇళ్లను 18లో కొంత మేము ఇబ్బంది పడి వేరే వాళ్ళు కబ్జాకు గురి కావడం జరిగింది. ఇప్పుడు 427 మందికి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి 427 మందికి వేరే కాడ కూడా పట్టలు ఇవ్వడం జరిగింది. కబ్జా వాళ్ళు అప్పటికి కూడా ఈ యొక్క 420 మంది నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడ పట్టలు తీసుకొని ఇక్కడ పట్టలు తీసుకొని 2 విధాలుగా ఎంజాయ్ చేస్తుండే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మొన్న రీసెంట్లీ ఇనిషియేటివ్గా తీసుకొని ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గారు మాకు ఒక అభయహస్తం ఇచ్చినారు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పేసి అందుకే ఆ విషయంలో మేము తెలుసుకోవడానికి అధికారి దగ్గరికి వచ్చి మేము వచ్చి మా 427 మందికి మాకు అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారని చెప్పేసి అధికారులను అడగడానికి మేము అధికారులను కలవడానికి వచ్చినాము. మాకు కూడా అధికారులు కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పేసి పై అధికారులతో ఫోన్ చేసి వాళ్ళు కూడా మాట్లాడి మీకు ఏదైతే మీ ప్రతిఫలాలు ఉన్నాయో మీకు ఖచ్చితంగా మీకు వచ్చేలా మేము ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను.